అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సిన దురాగతాలన్నీ చేసి ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి, పత్రికా స్వేచ్ఛ గురించి, పోలీసుల వేధింపుల గురించి వైసీపీ మోక మాట్లాడడం జుగుప్సాకరంగా ఉంది. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి ఓసడికే అని తిట్టడం వల్ల తమ కార్యకర్తల రక్తం మరిగి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేస్తే చేసి ఉండవచ్చునని సజ్జల రామకృష్ణారెడ్డి అనే మాజీ జర్నలిస్ట్ చెప్తున్నారు. ఈ కేసులో పోలీసులు తనను విచారణకు పిలవడం ఏమిటి అని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. బోసడీకే అన్న పదం వాడినందుకే రక్తం మరిగి దాడులు చేసే పరిస్థితి ఉంటే చంద్రబాబు ధర్మపత్నిని నిండు సభలో దారుణంగా అవమానించి వ్యక్తిత్వ హననానికి పాల్పడినప్పుడు అవతలి వారి రక్తం ఇంకెంత మరగాలి? తన సతీమణిని అవమానించడంతో తట్టుకోలేక చంద్రబాబు బోరున విలపించారే గాని కత్తులు కర్రలు తీసుకుని వెళ్లమని కార్యకర్తలను ఉసిగొల్పలేదే. బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి తిట్టిన తిట్లను ఎవ్వరైనా మర్చిపోగలరా? ఇళ్లలోని ఆడవాళ్లకు కూడా మినహాయింపు లేకుండా దారుణంగా దూషించిన తెలుగుదేశం కార్యకర్తలు గాని, జనసేనాని పవన్ కళ్యాణ్ అభిమానులు గాని రెచ్చిపోలేదే. అది వారి సంస్కారం. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని, జోగి రమేష్, రోజా వంటి వారి మాటలు, వాడిన భాష విన్నప్పుడు రక్తం మరగదా? ఇళ్లలోని ఆడవాళ్లను సైతం బజారుకు ఇచ్చిన వాళ్లను ఏం చేయాలి? సైకోగా పేరొందిన జగన్మోహన్ రెడ్డిలో ఉన్న లక్షణాల్లో 10వ వంతు చంద్రబాబులో ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. పోలీస్ విచారణకు హాజరైన సజ్జల రామకృష్ణారెడ్డి గంటల వ్యవధిలోనే బయటకొచ్చి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడిని సమర్థించుకోగలిగేవారా? ఎంపీ అని కూడా చూడకుండా రఘురామకృష్ణన్ రాజును పోలీసులతో చిత్తగొట్టించిన విషయం మర్చిపోతే ఎలా? పోలీసు ఉన్నతాధికారులైన పి సునీల్ కుమార్, పిఎస్ఆర్ ఆంజనేయులు, రఘురామిరెడ్డి కిరాయి సైనికులుగా మారి చేసిన దురాగతాలను సజ్జల మర్చిపోయినా ప్రజలు మర్చిపోతారా? జగన్ రెడ్డి రోత మీడియాపై పోలీసులు ఒక కేసు పెట్టినందుకే ఇప్పుడు పత్రికా స్వేచ్ఛ అంటూ పెడబొబ్బలు పెడుతున్నారే. నిన్నటిదాకా మీరు చేసింది ఏమిటి? రఘురామకృష్ణరాజుతో పాటు నా పైన, నా సహచరుల పైన దేశద్రోహం కేసు పెట్టిన విషయం మర్చిపోయారా? ఆంధ్రజ్యోతి సంస్థలపై సిఐడి అధికారులు ఎన్నో కేసులు పెట్టారు కదా. ఆ కేసులలో మా సిబ్బంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు కదా. రోత పత్రికపై కేసు పెట్టడం పత్రికా స్వేచ్ఛను హరించడమేనని జగన్మోహన్ రెడ్డి దయ వల్ల 5 ఏళ్ల పాటు మీడియా సలహాదారు పదవిలో కొనసాగిన దేవులపల్లి అమర్ అనే జర్నలిస్ట్ నాయకుడు ఇప్పుడు అంటున్నారు ఆయనకు అప్పుడు పత్రికా స్వేచ్ఛ కనిపించలేదా? ప్రచురించిన వార్తల విషయమై ప్రభుత్వానికి అభ్యంతరం ఉంటే వివరణ ఇవ్వాలి. సదరు వివరణను ప్రచురించకపోతే పరువు నష్టం దావా వేసుకోవచ్చును గాని కేసులు పెట్టడం ఏమిటి అని ఇప్పుడు ప్రవచనాలు చెప్పడం ఏమిటి? ఇదే సలహా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మీడియా సలహాదారుడిగా ఎందుకు ఇవ్వలేదు? మాపై కేసులు పెట్టినప్పుడు ప్రభు భక్తి మత్తులో దేవులపల్లి అమర్ నిద్రపోయారా? 5 ఏళ్ల పాటు శాసనసభ కార్యక్రమాలను ప్రసారం చేయకుండా ఏబిఎన్ పై నిషేధం విధించడాన్ని మరచిపోతే ఎలా? ముఖ్యమంత్రి కార్యాలయానికి, నివాసానికి వెళ్లకుండా ఆంధ్రజ్యోతి ప్రతినిధులపై నిషేధం విధించడాన్ని ఏమనాలి? రోత మీడియాతో పాటు మరో 2 కూలీ మీడియా ఛానళ్ల ప్రసారాలను ఇప్పుడు అడ్డుకోవడంపై పెడబొబ్బలు పెడుతున్నారే. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏబిఎన్ తో పాటు టీవీ5 ప్రసారాలను 5 ఏళ్ల పాటు అడ్డుకోలేదా? కర్మ మనల్ని వదలదు. తప్పు ఎవరు చేసినా తప్పే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన ఈ దురాగతాలను అప్పుడు ఖండించుంటే ఇప్పుడు ఎవరికైనా ఏడ్చే అర్హత, హక్కు వచ్చుండేవి. అప్పుడు ప్రభు కళ్ళల్లో ఆనందం చూసి నోళ్లకు తాళం వేసుకున్న వాళ్ళు ఇప్పుడు తీతువు పెట్టల్లా లొల్లి చేసిన లాభం లేదు. మీరు ఏం చేశారో ప్రజలు మర్చిపోలేదు కనుకే ఇప్పుడు జరుగుతున్న దాన్ని కూడా పట్టించుకోవడం లేదు. తగిన శాస్తి జరిగిందని సరిపెట్టుకుంటున్నారు.
2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన కొత్తలో ఇప్పుడు కూలి మీడియాగా మారిన ఒక ఛానల్ ప్రసారాలను కొద్ది రోజులు ఆపించడంతో అలా చేయడం తప్పు అని నేను ముఖ్యమంత్రికి చెప్పగలిగాను. ABN TV5 ప్రసారాలను 5 ఏళ్ల పాటు నిలిపివేసిన మాట్లాడని వారు ఇప్పుడు తమకు అన్యాయం జరిగిందని రోధించే అర్హత కోల్పోయారు. దుష్ట సంప్రదాయాలకు తలపడితే దాని పర్యవసానాలు ఇలాగే ఉంటాయి. మీడియాపై పోలీస్ కేసు పెట్టడం ఏమిటి అని రోత మీడియా ప్రతినిధి ప్రశ్నించగా 5 ఏళ్లుగా ఏం జరిగిందో నేను చూశాను. అప్పుడు ఎలా ఏం చేశారో ఇప్పుడు అలాగే చేశాం. అంతా చట్ట ప్రకారమే జరుగుతోంది. ఇందులో ఆక్షేపించడానికి ఏమీ లేదు అని డీజీపీ ద్వారకా తిరుమలరావు కూల్గా బదులిచ్చారు. ఇప్పుడు పోలీస్ కేసులు, వేధింపులు, పత్రికా స్వేచ్ఛ అంటూ జగన్ అండ్ కోతో పాటు కొంతమంది వారి తాబేదారులు గగ్గోలు పెట్టడం చూస్తే కౌరవ మోక హాహాకారాలను వింటూ ఆహా ఆర్తనాదాలు శ్రవణానందకరంగా ఉన్నాయి అని మాయాబజార్ చిత్రంలో ఘటోత్కచుడు చెప్పిన డైలాగ్ గుర్తుకొస్తుంది. జగన్మోహన్ రెడ్డి సాగించిన అరాచకాల ప్రభావం ఇప్పట్లో తొలగిపోదు. జగన్మోహన్ రెడ్డికి 2019లో లభించిన మెజారిటీ కంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఎక్కువ మెజారిటీ వచ్చింది. అయినా గతంలో జరిగిన వాటిని, రెడ్ బుక్ లో రాసుకున్న వాటిని గుర్తుకు తెచ్చుకొని తాడు బొంగరం లేని కేసులు పెట్టి వేధించనందుకు సంతోషించకుండా గగ్గోలు పెట్టడం అస్సలు బాగోలేదు. చంద్రబాబుకు జగన్ పూనితే పరిస్థితి ఏమిటో మీకే తెలుస్తుంది. అలా జరగడం లేదు కనుకే స్వేచ్ఛగా ప్రవచనాలు చెప్పుకోగలుగుతున్నారు. సొంత పార్టీ కార్యకర్తల నుంచి ఎంత ఒత్తిడి వస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు సంయమనం కోల్పోవడం లేదు. తప్పులు చేయడంలో కూడా హద్దులు మీరిన వారిని కూడా చట్ట ప్రకారమే శిక్షించాలనుకుంటున్నారు. తన వ్యక్తిగత జీవితం గురించి అవాకులు చవాకులు పేలినందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రక్తం ఎంత మరగాలి? ప్రజలు అధికారం ఇచ్చింది కక్ష సాధింపులకు కాదు కదా అని అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ నమ్ముతున్నందున వైసీపీ మూక స్వేచ్ఛగా తిరగగలుగుతోంది. కొంతమంది వ్యక్తులపై కేసులు పెడుతున్నా, పాత కేసులలో దర్యాప్తు వేగం పెరుగుతున్నా చట్ట పరిధిలోనే జరగాలనుకుంటున్నారు. అనాగరికంగా ఆలోచించే వారి అయితే బూతులకు పేటెంట్ తీసుకున్న కొడాలి నాని వంటి వారికి పోలీస్ ట్రీట్మెంట్ చేయించడం ఎంతసేపు? పోలీసులు తనను దారుణంగా కొడుతున్నప్పుడు బాధతో రఘురామకృష్ణరాజు అరచిన అరపులు జగన్ అండ్ కోకు శ్రవణానందకరంగా అనిపించి ఉండవచ్చును గాని ప్రస్తుత ప్రభుత్వంలో అటువంటి పైశాచిక మనస్తత్వం ఉన్నవాళ్లు లేరనే చెప్పవచ్చు. అయితే గతంలో హద్దులు మీరి ప్రవర్తించిన వారిపై చర్యలు ఉండాల్సిందే. లేని పక్షంలో అలాంటి వారిలో లెక్కలేని తనం వస్తుంది. అది రాజకీయాలకే కాదు, రాష్ట్రానికే మంచిది కాదు. దుష్ట శిక్షణ ధర్మ సమ్మతం, న్యాయ సమ్మతం అని దేవుడే చెప్పాడు. ఇందులో శషభిషలకు తావుండదు. అబద్ధాలు చెప్పడం అలవాటు లేదని అబద్ధం చెప్తున్న జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఇప్పట్లో విశ్వసించరు. సొంత పార్టీ వారి ఆయనను విశ్వసించడం లేదు. త్వరలోనే ఆ పార్టీకి చెందిన కీలక నేతలు జగన్ కు బై బై చెప్పే అవకాశం ఉంది. ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్నప్పటికీ వారు పార్టీని వీడితే మాత్రం మళ్లీ ప్రతిపక్షంలో కూర్చోడానికి కూడా సిద్ధమే అన్న జగన్ మాటలు నిజమవుతాయి. తద్వాస్తు దేవతలు ఉండరా మరి? అభినవ సత్య హరిశ్చంద్రుడి రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతున్నదో వేచి చూద్దాం.